క్రీస్తులో నీ గుర్తింపు ఏంటి? క్రీస్తులో నువ్వు ఎవరివి? క్రీస్తులో నీకున్న ఆధిక్యత ఏంటి? అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మావు? వాక్యాన్ని ఎందుకు నమ్మావు? ప్రవక్తని ఎందుకు నమ్మావు? వర్తమానాన్ని ఎందుకు నమ్మావు? నీ గుర్తింపు ఏంటి? దావీదును చూసి ఇశ్రాయేలుకి ఇతడు దీపమై ఉన్నాడని దేవుడు అన్నాడు, అది అతని గుర్తింపు. అబ్రహామును చూసి ఇతడు నాకు స్నేహితుడు అన్నాడు, అది అతని గుర్తింపు. మోషేను చూసి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు, అది అతని గుర్తింపు. యోబును చూసి యథార్థవంతుడు ప్రపంచంలో లోకంలో ఎవడో లేడు, నా సేవకుడు ఇతడు అని దేవుడు తన చెయ్యి పెట్టి యోబును గుర్తించాడు, అది అతని గుర్తింపు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి. పౌలు సేవ ఒక గుర్తించబడిన సేవ, బ్రదర్ బ్రెన్హమ్ సేవ ఒక గుర్తించబడిన సేవ. ఈ రోజున అదే ఒక కార్యం నీకు నాకు ఇవ్వబడి ఉంది. మనము క్రీస్తులో గుర్తించబడాలి, వాక్యంలో గుర్తించబడాలి, వర్తమానంలో గుర్తించబడాలి, మనం ఎవరో మనం గుర్తించబడాలి. ప్రైజ్ గాడ్, ఆమేన్. గుర్తించబడడానికి ఇష్టపడుతున్నారా?